స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ జిల్లా వ్యాప్తంగా దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కూచుకుల్ల రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లా అటు మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం మీద కాంగ్రెస్ దూసుకుపోతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఏం చెప్తారు? మళ్ళీ రెండో విడత సిద్ధమవుతుంది, ఏం చెప్తారు? ఫస్ట్ విడత ఎలా అయితే రిజల్ట్ వచ్చిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 92% కాంగ్రెస్ విజయం సాధించింది మొదటి విడతలో. సెకండ్ విడతలో కూడా అదే ట్రెండ్ ఉంటుందని భావిస్తున్నాం. కనిపిస్తూ ఉంది. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా విపరీతమైన స్పందన. 6 గ్యారంటీలతో పాటు ఈ 2 సంవత్సరాలు అంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పనులు కూడా 2 సంవత్సరాల్లో పూర్తయినాయని అందరూ సంతోషపడుతున్నారు. అదే బ్రహ్మరథం పడతారని మేము భావిస్తున్నాం. అదే రిజల్ట్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకి గట్టి పోటీ అయితే బీఆర్ఎస్ ఇస్తుంది, దాంతోనే గెలుపు సాధ్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి, అందుకే ఎక్కువ సీట్ సంపాదించగలుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఎట్లా ఉంటారు? బీఆర్ఎస్ నిద్ర పట్టిసలే కాదు, ఇది సింబల్ లేని గుర్తు కాబట్టి మా అభ్యర్థులే అక్కడక్కడ ఇద్దరిద్దరై ఇబ్బందులు అవుతున్నాయి తప్పితే బీఆర్ఎస్ పోటీలో లేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, బీఆర్ఎస్ పోటీలో లేదు. రేపు రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ అనేది పోటీలో ఉండదు. అందుకే అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇది సింబల్ లేని గుర్తు లేకుండా నిలబడుతుంది కాబట్టి మా మధ్యలోనే పోటీ ఎక్కువై అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నాం తప్పితే మేము పోటీగా భావిస్తూనే లేము. అంటే మొదటి గ్రామాల్లో మిగతా గ్రామాలలో మాత్రము అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్వగ్రామంలో ఓడిపోయే పరిస్థితి కాంగ్రెస్కి అని చెప్పేసి తెలుస్తుంది. అటు మీ గ్రామంలో కూడా సొంత గ్రామంలో గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ఉంది? మా సొంత గ్రామంలో ఇప్పుడు దాకా ఎప్పుడు మేము ఏ ఎలక్షన్లో కూడా 83 నుంచి మా ఫాదర్ సర్పంచ్గా మొదలై ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మా గ్రామంలో మా క్యాండిడేట్ కానీ లేదా మేము నిలబడ్డది ఎప్పుడు కూడా మేము ఓడిపోలేదు. అదే రిజల్ట్ కూడా ఇప్పుడు ఉంటుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా మా గ్రామంలో మా సొంత గ్రామంలో మేము చేసిన అభివృద్ధి కానీ, మేము చేసిన దానాలు కానీ, మేము పెట్టిన హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ అవే మమ్మల్ని గెలిపిస్తాయని భావిస్తున్నాం. అంటే చివరగా ఇంకా రెండో విడత రేపు పోలింగ్ ఉంది, మూడో విడత కూడా ఉంది. సో రెండో విడత నెక్స్ట్ ఉడక ఉంటుంది. సో ఏం చెప్తారు ప్రజలకి? ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం విషయంలో ప్రజలు ఏం కోరుతారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు వాళ్ళని చూశారు, 2 సంవత్సరాలు మమ్మల్ని చూశారు. ఇంకా 3 సంవత్సరాల్లో మేము చేయగలుగుతాం, మేము చేస్తాం. వాళ్ళకేసి మీ ఓటు హక్కు వేస్ట్ చేసుకోవద్దు. ఓటు మీ సొంతం. మనది డెమోక్రటిక్ కంట్రీ, మన ఓటు మన హక్కు. ఆ హక్కును మీరు వేస్ట్ చేసుకోవద్దని నేను గ్రామాల్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మీరు అభివృద్ధి జరగాలి మీ గ్రామంలో అంటే సర్పంచ్ను గెలిపించుకోండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మీరు 3 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోతారు. మళ్ళీ పాత 10 సంవత్సరాలు చూసినట్టే మీ గ్రామాల్లో అన్ని అభివృద్ధికి అడ్డంకాలు వస్తాయని మనవి చేస్తూ, రేపు మీరు 2 సంవత్సరాలు మమ్మల్ని చూసి 3 సంవత్సరాలు మీరు మళ్ళీ మీ గ్రామాలను కాపాడుకోండి, అభివృద్ధి బాటలు నడిపించండి అని కోరుకుంటున్నాను. సో ఇది జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఫలితాల లోపల కూడా కాంగ్రెస్ దూసుకుపోతున్నప్పటికీ కూడా అసలు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అసలు లెక్కలోనే లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నిలబడినటువంటి అభ్యర్థులు కూడా గతంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అందరినీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే ప్రజలు పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను కూడా రాబోయే రోజుల్లో కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అలాంటి అభివృద్ధి చూపిస్తాము. ఒకవేళ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి వైపు గ్రామాలను నడిపించేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.